ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ ఎకనమిస్ట్ పాపారావు గారు. ట్రంప్ ప్రతాపం అనాలా, భారత్పై బాదురు అనాలా, మీరే డిసైడ్ చేయండి. పాయింట్ నెంబర్ 1, 25% టారిఫ్ విధించడంతో పాటు రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తున్నారంటూ పెనాల్టీ కూడా ఈరోజు వేశారు. దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది భారత్ పైన? ట్రంప్ నిర్ణయాన్ని ఎలా చూడాలి? 25% టారిఫ్ నాకు తెలిసి రిపోర్టర్లు అడిగితే చెప్పాడు ఆయన. అది రియాక్షను, డైరెక్ట్గా ఆయన నిర్ణయం ప్రకటించడం కాదు. అది రిపోర్టర్లు నాకు తెలిసి అయితే మాత్రం రిపోర్టర్లు ఏమడిగారంటే కనుక రేపు ఆగస్టు 1 లోపు మనకి అమెరికాతో బయలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ కుదరాలి, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదరాలి. చర్చలు నడుస్తున్నాయి, చాలా నెలలుగా నడుస్తున్నాయి. ఒత్తిడి అందుకని ఏంటంటే ఇప్పుడు మెడ మీద కత్తి పెట్టాడు. ఆ ఒప్పందం రిపోర్టర్లు అడిగింది ఏంటంటే, ఆ ఒప్పందం కుదరకపోతే మీరు టారిఫ్లు వేస్తారా ఇండియా మీద అంటే, ఎస్ 25% వేస్తానని చెప్పాడు. అది రియాక్షను. ఆ రియాక్షన్లో భాగంగా చెప్పింది ఏంటంటే, రష్యా నుంచి ఎక్కువ ఆయుధాలు రష్యా నుంచే కొంటున్నారు, ఆయిల్ కొంటున్నారు. చైనా వాళ్ళు భారతదేశం కలిసి రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు. దీనివల్ల యుక్రెయిన్లో మారణహోమం జరుగుతుంది, డబ్బులతో రష్యా యుక్రెయిన్ నాశనం చేస్తారు. ఇట్లా చెప్పుకొచ్చాడు ఇదంతా. సో దీనిలో కొన్ని సాకులు కొన్నిది అయితే ఏంటంటే ఇది రియాక్షను. 25% టారిఫ్స్ వేస్తాడా లేదా అనేది ఎల్లుండి తర్వాత ఆగస్టు 1 ఎందుకంటే ఆయన కూడా అది డెడ్ లైన్. ఆ డెడ్ లైన్ ఏంటంటే మళ్ళీ 90 days ఇచ్చి ఆ తర్వాత రేపు ఒక్కరోజు మధ్యలో ఉంది కదా, అదే మెడ మీద కత్తి పెట్టడం. ట్రేడ్ ఒప్పందం ఏమైనా కుదిరే అవకాశం ఏమైనా ఉందా భారత్ అంటే? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే భారత్ కూడా గత 4-5 రోజులుగా ప్రకటనలు మనం చూస్తుంటే మేము కూడా వెనక్కి తగ్గవనే ధోరణి ప్రదర్శిస్తుంది కదా. తగ్గకూడదు. తగ్గితే భారతదేశం సర్వనాశనం అయిపోతుంది. ఈ దేశంలో సగం మంది పైగా ఉన్న రైతాంగం, వాళ్ళ జీవితాలు అతలాకుతలం అయిపోతాయి. మొత్తం ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే రైతాంగ జీవితాలు కత్తి మీద సాములాగా నిత్యం ఆత్మహత్యకు అంచుల్లో వేలాడుతున్నాయి. అట్లాంటి భారతదేశంలో ఇవాళ వ్యవసాయ రంగం మీద కనుక టారిఫ్లు, వ్యవసాయ ఉత్పత్తుల మీద దేశంలోకి వచ్చే అమెరికా లాంటి దేశాల నుంచి వచ్చే వాటి మీద టారిఫ్లు మనం తగ్గిస్తే భారతదేశ రైతాంగం ఆ పోటీలో తట్టుకోలేదు. ఎందుకంటే అమెరికా వ్యవసాయ రంగం హైలీ సబ్సిడైజ్డ్. అలాగే అమెరికా పాడి పరిశ్రమ, దానిలో కూడా చీజ్ కానీ లేకపోతే పాలు కానీ పెరుగు కానీ ఇట్లాంటివన్నీ అమెరికా నుంచి రావటం మొదలైతే భారతదేశ పాడి పరిశ్రమలోని రైతాంగం, అది కూడా రైతాంగం గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 10 కోట్ల మంది పైన అనుకుంటా, 12 కోట్ల మంది దాకా కూడా రైతాంగం ఈరోజు పాడి పరిశ్రమలో కూడా వాళ్ళు కూడా ఉన్నారు, విడిగా పాడి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరి జీవితాలు అతలాకుతలం. ఎందుకంటే పాడి పరిశ్రమ విషయంలో అమెరికాలో $10 బిలియన్ల సబ్సిడీ ఇస్తుంది అమెరికా గవర్నమెంట్. పైగా అమెరికాలో ఏంటంటే అమెరికా వ్యవసాయ రంగంలో ఉంది 3% మంది. మీరు ఐడెంటిఫై చేయొచ్చు ఎవరెవరు వ్యవసాయ రంగంలో ఉన్నారు. వీళ్ళు రైతులని, ఎందుకంటే వేలాది ఎకరాలు చేస్తుంటారు వ్యవసాయం వాళ్ళు. ఇక్కడ చిన్న వ్యవసాయం కాదు, మా చిన్న సూక్ష్మ స్థాయి వ్యవసాయం కాదు, చిన్న రైతులు కాదు. అలాగే పాడి పరిశ్రమ కూడా వాళ్ళు వేలాది పశువుల్ని పెంచి పెద్ద ఎత్తున వ్యవసాయం, 2-3 వేల డైరీ ఫార్మ్స్ ఉంటాయి సార్ మొత్తం అంతే. భారత్ ఎగుమతులపై ఎలాంటి ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది సార్? ఎందుకంటే అమెరికా ఎగుమతులు చేసే ఉత్పత్తులపైన ఇప్పుడు 25% అదనపు పన్ను వేయడం వల్ల ఖచ్చితంగా భారత్ ఉత్పత్తులు అక్కడ ఖరీదైనవిగా మారుతాయి. అలాంటప్పుడు అక్కడ అమెరికాలో కొనుగోలు తగ్గి దాని ఇంపాక్ట్ ఇండియన్ కంపెనీలకు నష్టం చేకూర్చేదిగా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఏంటంటే భారత ఉత్పత్తులు ఒకటే కాదు కదా అమెరికాకి ఎగుమతి అవుతుంది. పోటాపోటీగా అనేక దేశాలు అమెరికాకి ఎగుమతి చేస్తున్న ఉత్పత్తులతో పాటుగా మన దేశ ఉత్పత్తులు కూడా అదే పోటీలో అమెరికాలోకి వెళ్తున్నాయి. మన దేశం మీద 25% వేసి చైనా మీద 50% వేస్తే పోటీలో మనం నిలబడే ఉంటాం. అది అమెరికా వాళ్ళ ఖరీదైందిగా అవుద్ది కానీ పోటీలో మనం ఉంటాం. మన మీద 25% వేసినోడు చైనా మీద 50% వేయడం లేడు కదా. చైనా వాళ్ళని తగ్గటల్లా, అది వేరే విషయం. నువ్వు ఎంత అంటే నేను కూడా అంతే చూపిస్తానంటున్నాడు ప్రతాపం. తగ్గటల్లా. కానీ రేపు పొద్దున ఈ ఆగస్టు 1వ తారీఖున వేసే దానిలో 25% వేస్తారంటే మన మీద, చైనా మీద 50%, మెక్సికో మీద ఒక 30%, ఈ రకంగా పడేస్తే మనకంటే ఎక్కువేగా. ఓకే, అంటే పాపారావు గారు, నేను రీసెంట్గా ఇప్పుడు చూసింది అంటే SBI ఈ మధ్యన చేసిన స్టడీ పరంగా ఒకవేళ 20% ఫ్లాట్ టారిఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ పైన విధిస్తే కుడ్ రిజల్ట్ ఇన్ 50 basis points అంటే 0.5% లాస్ టు ఇండియాస్ జీడిపి అని. అంటే 25% టారిఫ్ విధించడం అనేది ఒక మేజర్ ఇంపాక్ట్ చూపించబోతోంది జీడిపి పైన. దట్ ఈస్ ఆల్ స్పెక్యులేషన్. అంటే రేపు పొద్దున ఏమీ తెలియకుండానే 20% వేస్తే ఎంత అవుద్ది, 20% వేస్తే ఎంత అవుద్ది, 30% వేస్తే ఎంత అవుద్ది, జీడిపి పడిపోద్ది, 50% వేస్తే ఈ లెక్కలన్నీ వేసుకోవచ్చు. ఈ లెక్కలన్నీ వేసుకున్నా ఎల్లుండి కదా తేలాల్సింది. అది కూడా ఏంటి, భారతదేశం ఒక్కదాని విషయం కాదు, మిగతా ప్రపంచ దేశాలన్నిటి మీద టారిఫ్. ముఖ్యంగా మీరు అంటున్న ఆటో పార్ట్స్ ఉన్నాయి, ఆటో విడిభాగాలు, అవి చైనా నుంచి కూడా వెళ్తాయి. చైనా నుంచి కూడా కార్లు కూడా వెళ్తాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా పెద్ద ఎత్తున వెళ్తున్నాయి. అలాగే మెక్సికో నుంచి కూడా కార్ల కంపెనీలు చాలా వాళ్ళ
ఇండస్ట్రీ మెక్సికోలో ఉంది, Yes, sir. అక్కడి నుంచి వెళ్తాయి. వీళ్ళందరి మీద వేసే టారిఫ్ల బట్టి మన మీద వేసే టారిఫ్ బట్టి రిలేటివ్గా వాళ్ళకంటే మన మీద ఎక్కువ తక్కువ అనే దాన్ని బట్టి పోటీలో మనం నిలబడతామా లేదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊరికి ఉదాహరణ చెబుతున్నా, Yes, sir. ఇప్పుడు 10% వేస్తున్నాడు అనుకోండి మన నుంచి వెళ్ళే కార్ల మీద ఇప్పుడు రైట్ నౌ 10% వేస్తున్నాడు అనుకోండి, వెయిట్ అలా ఊరికి ఉదాహరణ చెబుతున్నా. చైనా మీద ఎంతో వేస్తున్నాడు, మెక్సికో మీద ఎంతో వేస్తున్నాడు. రేపు పొద్దున మన మీద 10% కాకుండా 20% వేసాడు అనుకోండి, వేసిన తర్వాత చైనా మీద మాత్రం 30% 40% వేస్తాడు, మెక్సికో మీద ఇంకోటి వేస్తాడు. వేస్తే రిలేటివ్ కదా ధర ఎవరికంటే లోయెస్ట్ ప్రైస్ ఏదనేది అక్కడ. అవును, అంటే ఆల్రెడీ ఇప్పటికే పొరుగు దేశం కెనడా పైన 35% టారిఫ్ విధించినట్టు ప్రకటన చేశాడు. అదే అంటున్నా, జూలై 7న 14 దేశాలకి టారిఫ్స్ ఆయన కన్ఫర్మ్ చేశాడు. జపాను, దక్షిణ కొరియా, మలేషియా, కజకిస్తాను, దక్షిణాఫ్రికా, మయన్మారు, లావోసు, థాయిలాండ్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, సెర్బియా, కంబోడియా, ట్యునీషియా, బోస్నియా, హెరెగ్జిగోవినా దేశాలకు ఈ సుంకం రేట్లను ఆయన ఇప్పటివరకు అనౌన్స్ చేశాడు. రైట్ పాపారావు గారు, ఒకవైపు భారత్ మిత్రదేశం అంటూనే రష్యాపై ఆయుధాలు కొనుగోలు, ఆయిల్ కొనుగోలుకు సంబంధించి యుక్రెయిన్ యుద్ధాన్ని లింక్ పెట్టి అక్కడ పెనాల్టీ విధించే వాతావరణం, 20% టారిఫ్ ఇక్కడ విధించిన పరిస్థితి. ఇప్పుడు భారత్ చేయాల్సింది ఏంటి? మన ముందున్న పరిష్కారం ఏంటి? ట్రంప్ చెప్పాడు కాబట్టి, ట్రంప్ సుంకాలు వేసారు కాబట్టి ఫాలో అయిపోవాల్సిందేనా? అవ్వకపోతే మనకి నష్టం ఏమైనా ఉంటుందా ఆర్థిక పరంగా కానీ మిగతా పరిణామాల క్రమంగా కానీ? అంటే ట్రంప్ భారతదేశాన్ని మిత్రదేశం అనేది మాట అనేది కేవలం అంటే ఆయన మాటలు ఈ మనసులోంచి రావు, నాలుగు చివరి నుంచి వస్తాయి. ఒక స్థిమితం నిలకడ లేని వ్యక్తి భారతదేశాన్ని మిత్రదేశాన్ని గతంలో పిలుస్తానే మోడీ నా ఆప్తుడు మిత్రుడు అని చెబుతానే రెండో పక్కన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ను పిలిచి వైట్ హౌస్లో విందిచ్చి పాకిస్తాన్ని పొగిడిన, పాకిస్తాన్ చేత నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పించుకున్నటువంటి మనిషి. అట్లాంటి మనిషికి మనం విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకటి, ఆ మాటకు విలువ లేదు. రెండోది, ఇప్పుడు ఎన్ని మాటలు మార్చాడో, ఎన్నిసార్లు మార్చాడో, టారిఫ్ల గురించి మాట్లాడటం మొదలుపెట్టినాక ఎన్నెన్ని విషయాల్లో ఎన్నెన్ని మాటలు ఎన్నెన్ని రకాల మారినాయో చూసిన తర్వాత ట్రంప్ ఒక మాట మీద ఉండే వ్యక్తి కాదని తెలిసిన తర్వాత ఇక అతన్ని పట్టించుకొని మనం ఉండటం అనవసరం. ఈ కారణం చేతనే భారత ప్రభుత్వం కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా ఈ మధ్య కాలంలో మన జయశంకర్ గారు చైనా వెళ్ళి వచ్చారు. అంటే వీఆర్ గివింగ్ ఏ సిగ్నల్, నువ్వు ఇలా పిచ్చేషాలు వేస్తే కనుక మాకు కూడా దారుంది, సరిహద్దు వివాదం మనకి ఎటు ఉంది, అది వేరే విషయం, కానీ అది వేరే పద్ధతిలో పరిష్కరించుకుంటాం తప్పితే నీకు రాజీ పడడం, నీకు లొంగం, నీ ఇష్టానుసారం చేయడం కుదరదు అనేది చైనా వెళ్ళటం ద్వారా. అంతకుముందు రాజ్నాథ్ సింగ్ వెళ్ళారు, అజిత్ దోవల్ కూడా వెళ్ళారు, ఇప్పుడు మోడీ వెళ్ళబోతున్నారు. సో ఇది బెటర్. మనం దగ్గర వాళ్ళం. చైనా కూడా చూడండి వ్యూహాత్మకంగా, ఇందాక మన పుల్లారావు గారు చెప్పింది కరెక్టు. చైనా వ్యూహాత్మకంగా 2008లో ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు ఇంటర్నల్గా కన్సంప్షన్ పెంచుకోవాలి, ఇక నేను ఎంత మాత్రం ఎగుమతుల మీద ఆధారపడలేను, ప్రపంచ దేశాల్లో డిమాండ్ పతనం అవుతుంది క్రైసిస్ వల్ల, కాబట్టి నేను డిమాండ్ పెంచుకోవాలనే దానికోసం చైనాలో వేతనాలు, మీరు డేటా గూగుల్లో వెతకండి, భారతదేశంలో వేతనాలు పడిపోయినాయి కార్మికులై, ఉద్యోగస్తులకి కార్మికులై గత 10-15 సంవత్సరాల కాలంలో వేతనాలు మైనస్లో ఉన్నాయి. ద్రవ్యోల్బణంతో పోలిస్తే పడిపోతున్నాయి, కొనుగోలు శక్తి పడిపోతుంది. ప్రపంచంలో చాలా దేశాల్లో ఇదే పరిస్థితుంది. కార్మికుల వేతనాలు అనేక దశాబ్దాలుగా పడిపోతున్నాయి. కానీ చైనాలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కార్మికులు ఉద్యోగస్తుల జీతాలు పెరిగినాయి. ఎందుకంటే దేశీయంగా ప్రజల కొనుగోలు శక్తిని పెంచుకొని తద్వారా దేశంలోనే డిమాండ్ కల్పించుకోవడానికి చైనా ప్రయత్నించింది. అదే ప్రయత్నం ఇప్పుడు పుల్లారావు గారు చెప్పిన దానికి ఎక్స్టెన్షన్, మళ్ళీ దానిలో భాగం వ్యవసాయ రంగం ద్వారా భారతదేశం చేయొచ్చు. భారతదేశ వ్యవసాయ రంగంలో ప్రపంచంలో ఏ దేశం పెద్ద దేశంలో లేని విధంగా భారతదేశ వ్యవసాయ రంగంలో ఈ రోజుకి 45% పైన మంది, అంటే సగం మంది పైన ఈ దేశ జనాభాలో వ్యవసాయం ఆధారపడ్డారు. వాళ్ళ ఆదాయాలు బొటాబుట ఆదాయాలు, వ్యవసాయం నష్టంలో ఉంది, వ్యవసాయదారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అట్లాంటి రైతులకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వడానికి భారత ప్రభుత్వానికి మనసు ఒప్పటల్లా, మనసు రావటల్లా మినిమం సపోర్ట్ ప్రైస్ చట్టబద్ధం చేయలేకపోతున్నారు వీళ్ళు. అది కాదు, భారతదేశం రైతాంగ ఆధారంగా ఈ రోజు అభివృద్ధి చెందాలి. ఉదాహరణ చెబుతా, గత 15 సంవత్సరాలుగా నేను ఇదే చెబుతున్నాను. గ్రామీణ, నాకు వ్యవసాయం మీద ప్రేమ ఉండి కాదు, మట్టి పిసకటమే కరెక్ట్ అని కాదు, కానీ ఏంటంటే వ్యవసాయం కనుక ఆదాయాలు బాగుంటే గ్రామీణ రైతుల 50% ప్రజల కొనుగోలు శక్తి కాశ్మీర్ టు కన్యాకుమారి పెరిగితే ఈ దేశంలో అక్కడే డిమాండ్ వస్తుంది. గ్రామాల్లో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే సిమెంటు, స్టీలు నగర ప్రాంతాల పరిశ్రమల నుంచి అక్కడ ఉపాధి, వాళ్ళు కార్లు బైకులు కొంటే నగర ప్రాంతాల పరిశ్రమల నుంచి అప్పుడు నగరాల్లో ఉపాధి, అలాగే వాళ్ళు కనుక గృహోపకరణాలు, ఫ్రిడ్జ్లు, టీవీలు కొంటే నగర ప్రాంతాల్లో ఉపాధి. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో కనుక జనం చేతులు, ఉదాహరణ తెలంగాణలో కూడా చూడండి, గత ప్రభుత్వం ఉన్నప్పుడు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఊరికే ఆ ప్రభుత్వం గురించి చెప్పడానికి కాదు, గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలు బాగా జరిగి చేతిలో డబ్బులుండి రైతాంగం ద్రవ్యోల్బణం ఎక్కువ ఉంది, గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది, దాని సిటీలు కూడా బాగున్నాయి. ఇది దేశానికి కూడా ఎక్కడైనా సరే ఇంకా చాలా చేయాల్సింది. ఇమిడియట్ యాక్షన్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు భారత్ నుంచి? ఇప్పుడు భారత్ నుంచి అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వ విధానాలు దానికి ఒకటి
ట్రంప్ విషయంలో మనం ఇప్పుడు చైనా ఎదురు తిరిగినట్టు ఎదురు రేపు 1వ తారీఖు దాకా వ్యవసాయ రంగంలో పాడి పరిశ్రమలో మనం లొంగకూడదు. మనం గనక వాళ్ళ దిగుమతులు అనుమతిస్తే ఈ దేశంలో సబ్సిడీతో ఉన్నటువంటి అమెరికా వ్యవసాయ పాడి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఒప్పందానికి మనం తల ఒప్పకూడదు. ముఖ్యంగా ఇది ఈ 2 కారణాలతో పాడి పరిశ్రమ వ్యవసాయంలో కూడా మీరు టారిఫ్లు తీసేయండి అంటున్నాడు. మనం తీయం, తీస్తే మన రైతు పోతాడు. అమెరికాలో పాడి పరిశ్రమకి వ్యవసాయానికి భారీ సబ్సిడీలు ఉన్నాయి, ఈ దేశంలో లేవు. మీరు అట్లాంటి సబ్సిడీలు ఉన్న వ్యవసాయాన్ని ఇక్కడ మీరు ఆ ఎగుమతులు మన దేశంలోకి రానివ్వకూడదు. పాడి ఉత్పత్తులు కూడా అంతే. రైట్, థ్యాంక్ యూ పాపారావు గారు. మనం చూస్తే